ఎలా ఉన్నారు అందరూ? వర్షం పడుతుంది చూసారా? మా గార్డెన్లో నుంచి వంట చేద్దామని ఈరోజు కుకింగ్ ఏంటంటే, డైట్ చేసే వాళ్ళకి ఈ ఫుడ్ చాలా బాగుంటుందండి. పన్నీరు, మష్రూము, బీన్స్ అండి, 3 కలిపి వండుతున్నాను. అలాగా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. లేదంటే చపాతీలో కానీ ఏదైనా రైస్లో కానీ జస్ట్ ఎక్కువగా మసాలాతో ఏమి చేయను, జస్ట్ అలా వండుతాను. వెజిటేబుల్స్ అవి వేయట్లేదు, అవి ఆ 3 వేసి వండుతున్నాను. చూసేద్దాం రండి వంట. ఓకే, మీకు ఫస్ట్ చూపించలేదు కదా ఏమిటి వెజిటేబుల్స్. చూసారా? పన్నీరు, మష్రూమ్, ఆనియన్, చిల్లీ పౌడరు, ఇది గార్లిక్ జింజర్ పేస్ట్, ఇది బీన్స్ అండి, వైట్వి బ్రౌన్వి నేను వేసుకొని బాయిల్ చేయించుకున్నాను, ఆల్రెడీగా చేస్తాను. రెడీ చేసేద్దాము వంట. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎప్పుడైనా మసాలా లేవంటే పచ్చిమిర్చి కంపల్సరీగా వేసుకోవాలండి. నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆయిల్ ఆల్రెడీ అయిపోయింది మనకి. పచ్చిమిర్చి వేగిపోయండి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేయాలండి బాగా. ఇందులో ఆనియన్స్ కంపల్సరీ వేసుకోవాలండి, టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదండి, ఆనియన్స్ వెజిటేబుల్లో ఇష్టం లేని వాళ్ళు క్యాబేజీ వాడచ్చండి. క్యాబేజీ కూడా వేసుకోవచ్చు ఇందులోని, ఆనియన్ బదులు బాగుంటుంది. బాగా వేగాలండి వెజిటేబుల్స్లోని, వేగితేనే కొంచెం పచ్చి వాసన రాకుండా ఉంటాయి. చూసారా? ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చూసారా? అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేగాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. మష్రూమ్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మష్రూమ్ వేసుకుందాం. పన్నీర్ కూడా కొంచెం మష్రూమ్ వేగిన తర్వాత పన్నీర్ వేసుకుందాం. చూసారా అంత బాగుందో? ఇంతేనండి, సింపుల్ ఇది. జస్ట్ ఎక్కువగా మసాలాలు లేకుండా మంచిగా అంటే ఇలాగే తినేయచ్చు మనం. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి, ఎందుకంటే ఇది ఆగాలి కదా, కొంచెం వాటర్ కూడా వస్తుంది, వేగుతుంది. 2 మినిట్స్ మూత పెట్టుకుంటే బాగుంటుంది. వేగిపోయిందండి. ఇప్పుడు పన్నీర్ వేసుకుందాము. చూసారా? ఇప్పుడే పన్నీర్ వేసుకుంటే బాగుంటుంది. పన్నీరు కొంచెం అండి, ఒక బౌల్ అంత ఉంటే సరిపోతుంది. మీరు ఎంత వేసుకున్నా పర్వాలేదండి, నేను కొద్దిగా వేసుకున్నాను, ఒక ప్యాకెట్ వేసుకున్నాను. పన్నీర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, అది ఫుల్గా నేను పన్నీర్ ప్యాకెట్ కొంచెం వేసుకున్నాను, బాగుంటుంది. సరే, కొంచెంసేపు మూత పెట్టుకుందాం మనం. మళ్ళీ అయిపోయిందండి, పన్నీర్ కూడా బాగా వేగింది. సరే, ఇప్పుడు సాల్ట్, కారం తగినంత వేసుకోవాలండి. మీకు స్పైసీనెస్ ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవడానండి. కారం, అంటే కొంచెం వాటర్ వేసుకుందామండి, కొద్దిగా కొంచెం. నేను ఈ బీన్స్ ఉడకబెడతాం కదండి, ఈ బీన్స్లో వాటర్ ఉంటుంది కదా మనకి, ఆ వాటర్ నేను కొద్దిగా ఇందులో తీసి పెట్టుకున్నాను. ఆ వాటరే ఇప్పుడు వేసేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ బీన్స్ ఉడకబెట్టేసాను కాబట్టి ఇంకా అందులో వేసి ఉడకబెట్టక్కర్లేదు. ఇది కారం అది వేసాను కాబట్టి ఇప్పుడు ఈ నీళ్ళు వేస్తున్నాను. వాటర్, ఆ నీళ్ళు ఉన్నాయి నా దగ్గర, ఆ నీళ్ళతో వాడుతున్నాను. అంటే ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కొంతసేపు సిమ్లో పెట్టి ఇలా వదిలేద్దామండి. ఆ పన్నీరు, అది మష్రూము అంతా 2 ఉడికితే అప్పుడు తర్వాత వేద్దాం అవి, ఇంకా బీన్స్ అవి. మూత పెట్టుకుందాం. అయిపోయిందండి, 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుందాం. చూసారా? ఇది కర్రీలాగా ఉంటుందండి, తిన్నందుకు అలా తినేయచ్చు. మనము కొంచెం స్పైసీనెస్ తగ్గించుకుంటే ఇంకా అలా డైరెక్ట్గా తినేయచ్చు. ఇప్పుడు ఆల్రెడీగా అయిపోయింది కదా, నేను బీన్స్ వేసేసుకుంటున్నాను. చూసారా? బీన్స్ అవి ఇందులో వేసేస్తే కొంచెం తినేటప్పుడు బాగుంటుందండి.
వేసాను కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఎక్కువ అవుతాయని నేను కొంచెం తగ్గించేసాను. కొంచెం అయ్యిందండి. అయిన తర్వాత కొద్దిగా ధనియా పౌడరు, జీరా పౌడర్ వేసుకుందాం అండి. మసాలాలు ఏమీ అవసరం లేదు, ఓన్లీ ధనియా పౌడరు, జీరా పౌడర్. జీరా పౌడర్ నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ధనియా పౌడర్ ఒకటే చాలు. ఫైవ్ మినిట్స్ తర్వాత వేసాను కదా, ఒక్క 2 మినిట్స్ తర్వాత ఆపేసుకోవడమే, అయిపోయినట్టేనండి కూర. చూసారా ఎంత బాగా వచ్చిందో కూర. సరే అండి, ఇలా డైరెక్ట్గా తినేయచ్చు. పన్నీరు ఇవన్నీ ఎంత బాగుందో చూసారా.